గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ హైదరాబాద్లోని హైటెక్ సిటీకి వచ్చి ఉన్నాము, నీలాపూర్ కేఫ్కు. ఇక్కడ చాలా అద్భుతమైన శైలిలో ఎంతోమంది మరి ఈ యొక్క లైటింగ్లో చాలా నైపుణ్యంగా ఆత్మకు ఆనందంగా ఉన్నది ఈ నీలాపూర్కు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే 70లోనే ఈ హోటల్ స్థాపించి దీనికి ఎంతోగానో ఒక ప్రాధాన్యత తీసుకొచ్చి ఒక టీలో ఒక ప్రత్యేకతను ఏర్పరిచి ఉన్నారు. కనుక ఎక్కడి నుండైనా వచ్చి నీలాపూర్లో టీ తాగాలనేసి ఒక సంకల్పం కలిగి ఉంటారు కస్టమర్స్. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తారు నీలాపూర్ టీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒకటి టీ తాగాలనే ఒక సంకల్పం కలుగుతూ ఉంటుంది దాన్ని. అట్లా ద గ్రేట్ కేఫ్ అని చెప్పొచ్చు. మరి అంతే విధంగా మీకు కూడా ఇష్టమైతే మీరు నీలాపూర్కు రండి. మీరు కూడా ఒక టీ స్నాక్స్ కూడా తీసుకోండి. చాలా అద్భుతమైన దిశగా మరి మీరు కూడా ఆత్మానందం పొందుతారు. అంతేకాకుండా మేము మేము ఒక చిత్రకారులము. మీకేమైనా చిత్రాలు కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మీకేమన్నా ఆర్డర్స్ చిత్రాలు లేదా పోర్ట్రేట్స్, మ్యూరల్స్, క్రియేటివిటీ వర్క్స్ ఇలాంటివి కూడా మీకు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎలాంటి వర్క్నైనా మేము అవలీలంగా మేము చేస్తాము. మీకు నచ్చినంత వరకు వర్క్ చేయగలం. మేమంతా ప్రొఫెషనల్స్. మేము అంతా MFL కంప్లీట్ చేసి ఉన్నాము. ఎంతోమందికి టీచింగ్ కూడా చేస్తాం. మేము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మేము టీచ్ చేస్తాం. కనుక మీ ఇంట్రెస్ట్ని బట్టి మేము ఇదేంటంటే మేము చిత్రాలను నేర్పుతాము. మళ్ళీ ఇది దాంతో సహా ఒక గ్రేట్ మాస్టర్స్ ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు, వాళ్ళ యొక్క ఉద్దేశ సంకల్పాలు ఏంటి, అలాంటివి కూడా మేము చేస్తూ ఇప్పుడు MFSC అయినా, తాజ్ మెహతా అయినా, ఏవైనా డెవెన్సీ అయినా, పికాసో అయినా వీళ్ళు గ్రేట్ హోటల్స్లోకి వెళ్ళేసి తన చిత్రాలను ప్రదర్శిస్తూ స్కెచెస్ చేస్తూ వాళ్ళు వెళ్ళారు. అదే మార్గంలో మేము ఆ స్థాయిగా వెళ్ళాలని, అదే దిశగా మేము మరి అడుగులు వేస్తూ పరుగులు తీస్తూ మంచి సంకల్పాలను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో మేము సాగుతున్నాము. ఈ ఆర్ట్ జర్నీ ఈజ్ మై లైఫ్ జర్నీ అనేసి ఒక టైటిల్ పెట్టుకొని మరి ఒక చిత్రకారునిగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే శిల్పాలైనా మేము చాలా అద్భుతంగా చేయగలము. ఎలాంటి వర్క్స్ అయినా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు వర్క్ ఇప్పుడు చూసేసి మేము చేయగలము. గ్రేట్ మాస్టర్స్ వర్క్స్ అయినా మేము చేయగలము. మీరు అలాంటి వర్క్స్ అయినా మీరు మాకు ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఎలాంటి వర్క్స్ అయినా మేము చేయగలము. ఎందుకంటే మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మరి PhD లోపల ఉన్నాము. కాబట్టి ఈ ఆర్ట్ అనేది మేము మా ప్రాణంగా, మేము ఆర్టే మా జీవన శైలిగా, మరి ఆర్ట్లో మేము జీవించాలని ఒక సంకల్పాలతో ముందుకు సాగుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వర్క్ అయినా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము చేయగలము. అలానే నీలాపూర్కి రండి, మంచి కాఫీ, మంచి టేస్ట్ చూడండి. ఇక్కడ ఉన్న ఈవినింగ్ టైము ఒక ఆత్మానందాన్ని పొందండి. మీరు కూడా ఆస్వాదించాలని కోరుకుంటూ, మరి అంతేకాకుండా ఆర్ట్ని కూడా ఎంకరేజ్ చేసి ఏఐ అని చాలామంది AI మీద ఆధారపడుతున్నారు. AI అంటే కేవలము ఒక పోర్ట్రేట్స్, కొన్ని స్కెచ్లు తీసి అవి సబ్మిట్ చేయగలరు, కానీ అవి వర్క్ చేయగలరు. కానీ ఆర్టిస్ట్ ఏంటంటే మిషనరీనండి. ఆర్టిస్ట్ జీవంతో చేయగలరు. ఎందుకంటే మనుషులు ఉన్నాకనే అన్నీ కనుక్కున్నాం. మనుషులు లేకుంటే ఏది తెలియలేదు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్, ద బెస్ట్ ప్రిఫరెన్స్ ఓన్లీ మాన్యువల్ వర్క్కి ఇవ్వాలి. అది కూడా ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మిషనరీ కాపీలోకి వెళ్తుంది, కానీ అది ప్రొఫెషనలిజంలోకి రాదు. ఎందుకంటే మానవుడు ఎవరైనాను ఈ యొక్క ఏంటిదంటే మైండ్తో థింక్ చేసి ఆ మైండ్లో వచ్చిన క్రియేటివిటీని క్యాన్వాస్ పైన పెడతారు. కాబట్టి అది చాలా వాల్యుబుల్ థింగ్స్ అంటారు. దాని కోట్ల మీద కూడా సేల్ అవుతాయి. కారణం ఏంటంటే మీ యొక్క మానవుని యొక్క మేధస్సుకు ఆ వెల కడతారు.
అంటే చిత్రానికి వెల కట్టలేము కూడా అని అంటారు పెద్ద పెద్ద వాళ్ళు. ఎందుకు అంటే అంతగా ఆలోచిస్తాడు, అంతగా తప్పిస్తాడు, చిత్రం గురించి జీవిస్తాడు, చిత్రమే తన ప్రాణం అంటూ సాగుతాడు. కనుక మీరు చిత్రకారులను మరి శిల్పులను కళాకారులను ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ, మరి మీ లోపల ఒక ప్రింటింగ్స్ పెట్టుకొనేసి ఆనందం కాదండి, ఒక నిజమైన హ్యాండ్ వర్క్, మరి ఒక చిత్రకారుని యొక్క సంకల్పాలు, చిత్రకారుని యొక్క తపనను కూడా మీరు చూసి ఆనందించాలి. ప్రింట్ మేకింగ్ ఇలాంటి ఏంటిదంటే ఎవరైనా పెట్టుకుంటారు పోస్టర్స్ కాదు, పెయింటింగ్ పెట్టి పెయింటింగ్తో మీరు డిస్కషన్ చేసి మీకు ఆత్మానందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. మీకు అనుదినము ఆ చిత్రాలను చూస్తుంటే ఎంతో సబ్జెక్ట్ నేర్పిస్తుంటుంది. కనుక మీరు ఆ దిశగా కూడా చిత్రకారులను, శిల్పులను, కళాకారులను ఆదరించి ముందుకు కూడా అడుగులు వేయాలని కోరుకుంటూ, మరి మరొకసారి మీ అందరికీ నమస్సుమాంజలి తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ అండ్ విజిట్ ద నీలపురం cave. Thank you friends. Please like, share, comment, subscribe.